చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు, ప్రత్యక్షంగా చూద్దాం. ఆ రోజు చిన్న రాష్ట్రం అయిపోయింది, ప్రాంతాల మధ్య లేకపోతే కులాల మధ్య చిచ్చుపేయడం నాకు ఇష్టం లేదని మీరు చెప్పారు. ఈరోజు ఏమొచ్చిందని అడుగుతున్నా. ఇది ప్రాంతాల మధ్య చిచ్చు అవునా కాదా మీరే చెప్పాల్సిన బాధ్యత మీకుందని అడుగుతున్నా. అప్పుడు చిన్న రాష్ట్రం అన్నారు, ఇప్పుడు పెద్ద రాష్ట్రం అయిపోయిందా? దీనికి సమాధానం చెప్పండి. అందుకనే ఆ రోజు నేను ఒకటే అడిగాడు, మీరు ఆ మాట చెప్పారు. మీ తర్వాత మీ పార్టీ నాయకులు పదే పదే చెప్పారు. ఉమారెడ్డి వెంకటేశ్వర్ గుంటూరు జిల్లా వాసి, ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్, ఆయన చెప్పిన విషయం చూస్తే ఎట్టి పరిస్థితుల్లో అమరావతిలో ఉన్నటువంటి క్యాపిటల్ ఇక్కడే ఉంటుంది. దానిలో లేనిపోయినటువంటి ప్రచారాలు పెట్టి వీళ్ళు రాజకీయ లబ్ధి పొందాలని కొందరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి అమరావతి హెడ్ క్వార్టర్స్ రాజధాని, దట్ విల్ కంటిన్యూ, ఇక్కడే ఉంటుంది. దీనినే ఒక మంచి సిటీ స్థాయికి తీసుకురావడం జరుగుతుంది. అన్ని వస్తువులు ఇక్కడే ఉండేలా ఉంటాయి. దానిని కూడా మేము ఎన్నికల మేనిఫెస్టో తప్పకుండా పెడతామని మీ ఎన్నికల కమిటీ మేనిఫెస్టో చైర్మన్ చాలా స్పష్టంగా చెప్పాడు. అదే మరిగా వసంత కృష్ణప్రసాద్ ఎమ్మెల్యే, ఇప్పుడు మైలవరం, రాజధాని ఇక్కడే ఉంటుంది. అందుకే మా నాయకుడు సొంత నివాసం, క్యాంపు కార్యాలయం, పార్టీ కార్యాలయం అన్నీ నిర్మించుకున్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అమరావతి రాజధానిగా గుర్తించాం. రాజధాని తరలిపోతే సభ్యత్వానికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాన్ని తప్పుకుంటాం. ఇది మీ ఎమ్మెల్యే చెప్పింది. ఇప్పుడు మాట్లాడుతున్నాడు బొత్స సత్యనారాయణ. ప్రతిరోజు ఆయన చెప్పాడు, ఎవరైతే భూ కబ్జాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు పాల్పడతారో వారికి రాజధాని మార్పు కావాలి. రాజధాని మార్పు మాకు కాదు, రాజధాని అమరావతిలోనే ఉంటుంది. ఎవరికి చెప్పింది? బొత్స సత్యనారాయణ, ఇప్పుడు కన్సర్న్ మినిస్టర్. నేను అడుగుతున్న భూ కబ్జాలు ఎవరికి కావాలి? విశాఖపట్నంలో భూదందాలు చేయాలనుకున్నారా మీరు? ధర్మాన ప్రసాదరావు 13/11/2014 గుంటూరు జిల్లాలో రాజధాని ఏర్పాటును మేము స్వాగతిస్తున్నాం. రాజధాని వైసీపీ అడ్డుకుంటుంది అనడంలో వాస్తవం లేదు. అప్పుడు స్వాగతించారు, ఇప్పుడు వ్యతిరేకిస్తారు. కారణం ఏంటి చెప్పాలి. ఆళ్ల రామకృష్ణారెడ్డి 17/4/2018 రాజధాని మారుస్తారని కొందరు అపోహపడుతున్నారు. రైతులు దీన్ని నమ్మవద్దు. అక్కడ ఎమ్మెల్యే సమాధానం చెప్పండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 16/12/2018 వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని మరో ప్రాంతానికి తరలించాం, అక్కడే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. ఈయన మాట్లాడాడు. ఆర్కే రోజా నగిరి ఎమ్మెల్యే, రాజధాని కట్టగల సమర్థుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టే అమరావతిలో ఇల్లు కట్టుకున్నారు. కోలకట్ల వీరభద్రస్వామి విజయనగరం 1/2/2019 వైసీపీ అధికారం చేపట్టిన వెంటనే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అమరావతిలో శాశ్వత రాజధాని నిర్మాణం చేపడతాం. ఇది మీరు ఆ రోజు చెప్పింది. నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ, ఆ రోజు మీరు చెప్పారా లేదా? ఆ రోజు మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, మా మేనిఫెస్టో ఒక బైబిల్, ఒక భగవద్గీత, ఒక ఖురాన్. మీ బైబిల్లో చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు? మీ మేనిఫెస్టోని అక్షరాలు ప్రతి ఒక్కటి మేమేమి చెప్పామో అవి చేస్తామని చెప్పారే. మీరు చెప్పండి ఏ విధంగా ఈరోజు చేస్తారని అడుగుతున్నా. నేను సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. ఇది మీ సొంత విషయం కాదు. 5 కోట్ల ప్రజల సమస్య, భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఇప్పటికే తెలుగువారు ఆంధ్రప్రదేశ్లో దగాగా పడ్డారు, చాలా నష్టపోయారు. ఇప్పుడు ఇష్టానుసారంగా నేను మారుస్తాను, నా ఇష్టం అంటే మీ ఇష్టం కాదు. ఇది ప్రజా వ్యతిరేకం. రాబోయే రోజుల్లో ప్రజలకు మీరు ద్రోహం చేస్తున్నారు, వెన్నుపోటు పొడిచారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
కాదు మీకు నమ్మకం ఉంది, అసెంబ్లీ రద్దు చేయండి, ఎన్నికలకు వెళ్ళండి, ఎన్నికల్లో మీరు గెలవండి, మేము మాట్లాడం. లేకపోతే మీకు మార్చే హక్కు మీకు లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా. అందుకే 48 గంటల సమయం ఇస్తున్నాం. ఈ ఒక్క విషయమే కాదు, రాష్ట్రంలో ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఎంత నష్టపోతారు, ఎంత ఇబ్బంది పడతారు, భావి తరాల భవిష్యత్తు ఎంత ప్రశ్నార్థకం అవుతుంది అనే విషయాలు కంటిన్యూగా నేను ఒక 5-6 రోజులు చెప్తాం. మీరు కూడా ఆలోచించండి. భాగస్వాములు కమ్మని కోరుతున్నా. ఇది నా ఒక్కడి సమస్య కాదు, ఒక్క రైతుల సమస్య కాదు, జేఏసీ సమస్య కాదు, రాజకీయ పార్టీల సమస్య అంతకంటే కాదు. ఏ ప్రాంతానికో, ఏ కులానికో, ఏ మతానికి సంబంధించిన విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయం, 5 కోట్ల ప్రజలకు సంబంధించిన విషయం. ఎవరైతే నమ్మించి నమ్మక ద్రోహం చేశారో వాళ్లకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత ప్రజలపై ఉందని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నోరుందని ఎవ్రీడే వాళ్ళు చూస్తున్నాను. నేను మమ్మల్ని రాజీనామా చేయమంటున్నాను. మేము రాజీనామా చేయడం 1 నిమిషం పని, పరిష్కారం అవుతుందంటే రాజీనామా చేస్తాం. అది కాదు ఇష్యూ ఇక్కడ. అందుకే నేను అడుగుతున్నా, మేము 23 మంది రాజీనామా చేయమంటున్నారు, మేము రాజీనామా చేస్తాం. మీరందరూ చేయండి. దానికంటే అసెంబ్లీ రద్దు చేయండి, ఎన్నికలకు వెళ్ళండి. వెళితే ప్రజలు నిర్ణయిస్తారు. అప్పుడు మమ్మల్ని వద్దనుకుంటే చీకొడితే శిరసా వహిస్తాం. మీకు మ్యాండేట్ ఇస్తే మీరు పెట్టండి. కానీ మీ ఇష్ట ప్రకారం ఎదురుదాడి చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడడం, నోటికి వచ్చే నోరు బారేసుకోవడం కరెక్ట్ కాదు. అందుకే 48 గంటలు టైం ఇస్తున్నాం. మీరు ఆలోచించండి. 48 అవర్స్లో మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పార్టీ పైన ఉంది. కాదు ఎన్నికల ముందు మేము చెప్పామంటే ఎక్కడ చెప్పారో చెప్పమని నిలదీస్తున్నాం. చెప్పండి. ఈరోజు చేయడం నమ్మక ద్రోహం అవునా కాదా అని అడుగుతున్నాను. ఇది వెన్నుపోటు అవునా కాదా అని అడుగుతున్నాను. 5 కోట్ల ప్రజలకు మీరు వెన్నుపోటు కొడుస్తారా? ఇష్టానుసారంగా చేస్తారా? తప్పుడు ప్రచారాలు చేస్తారా? మీరు ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నా. అందుకని దీన్ని ప్రారంభించాను. ఈరోజు నేను ఒకటి అడిగాను, మళ్ళా 48 అవర్స్ తర్వాత నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా, ప్రజలకు మళ్ళా చెప్తా. ఏం చేయాలో కంటిన్యూగా చెప్పి ఈ రాష్ట్రానికి జరగబోయే అన్యాయాన్ని ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడిగా నా బాధ్యతను నిర్వహిస్తా. ప్రజలు మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్న ప్రజానికాన్ని, మీరు ఏమరపాటు మీద ఉంటే తీవ్రమైన నష్టపోతారు. ఇప్పుడుండే మీకే కాదు, మీకు పుట్టబోయే పిల్లలకు కూడా భవిష్యత్తు నాశనం అవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. భావి తరాల భవిష్యత్తు కూడా నాశనం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది మంచిది కాదు. ఎవరండి మీకు ఆదర్శం? సౌత్ ఆఫ్రికా మీకు ఆదర్శమా? ఏంటా సౌత్ ఆఫ్రికా? అది మీకు ఆదర్శమా? నేను అడుగుతున్నా. వెళ్ళి దానికి సమాధానం చెప్పమంటున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే వాళ్ళ పార్టీలో ఒక నాయకుడు మాట్లాడుతూ వీళ్ళ యొక్క ఇది మాట్లాడుతూ ఉంటే చూస్తే ఎంత ఎండగట్టే పరిస్థితికి వచ్చారంటే ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ విషయం కూడా మీకు చెప్తాను. నేను ఒకటే ప్రజానీకానందరినీ ఇప్పుడు ఒకటే కోరుతున్నా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇచ్చిన సవాల్ని మీరు స్వీకరిస్తారా, లేకపోతే మీరు రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తారా? ఈ రెంట్లో నిర్ణయం మీరు చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మెరిట్స్ పోలాలంటే అన్ని విషయాలు చర్చిద్దాం. అదే మాదిరిగా మీరు అమరావతిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని, విధ్వంసం చేయాలని ఎలాంటి దుష్ప్రచారం చేశారో అవన్నీ కూడా చర్చిద్దాం. దానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. యువత ఆలోచించాలి, పెద్దవాళ్ళు ఆలోచించాలి, విద్యలు ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలే కాకుండా ఇక్కడ పుట్టి దేశ విదేశాల్లో ఉండే తెలుగు వారందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కోర్టు పోవడం, న్యాయ పోరాటం చేయడం,
అది ఒక యాంగిల్ అయితే, దానికంటే ప్రజా పోరాటం చేసి ప్రజా కోర్టులో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దోషులుగా నిలబెట్టే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సిద్ధంగామని ప్రజలందరినీ కోరుతున్నాం. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగచ్చు. ఈ ప్రోగ్రాం ఒక కంటిన్యూగా మేము చాకౌట్ చేస్తున్నాం. నేను అందరిని కూడా కోరుతున్నా, అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నా, మీరు కూడా మీ వంతు బాధ్యత మీరు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇది అందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. ఈ రాష్ట్రానికి రాష్ట్ర హితం కోరే ప్రతి ఒక్కరూ వారి వారి కర్తవ్యాన్ని వారు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. సబ్జెక్టుకి నేను మళ్ళా 48 hours తర్వాత స్టెప్ బై స్టెప్ ఏం చేయాలని చెప్తాను. ఎందుకంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉంటే ఇమ్మీడియట్గా మీరు అనౌన్స్ చేయండి. మేము అసెంబ్లీ రద్దు చేస్తాం, ఎన్నికలకు పోతాం, మళ్ళా మ్యాండేట్తో వస్తాం, ఫ్లయింగ్ కలర్స్తో వస్తామని అనౌన్స్ చేయండి. మీరు వచ్చిన తర్వాత మేము శిరస వహిస్తాం. ఎనీబడి ఎనీ క్వశ్చన్స్? రాకేష్ గారు ఉన్నారు సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్, మీరు వైసీపీకి 48 hours టైం ఇచ్చారు. ఆ లోపు గనక మీరు నిర్ణయాన్ని మార్చుకోవాలి, లేదంటే అసెంబ్లీని రద్దు చేయండి అన్నారు. కానీ వాళ్ళు ముందు నుంచి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానివచ్చు వాళ్ళంతా కూడా ఒకే రాజధాని అని ముందు చెప్పిన మాటల్ని పక్కకు పెట్టేసి కేవలం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 20 మంది రాజీనామాలు చేసి ఎన్నికల్లో గెలిచి వస్తే అప్పుడు మా ముఖ్యమంత్రి ఆలోచిస్తాడు, మా నిర్ణయం మార్చుకుంటాడేమో అప్పుడు అనే వ్యాఖ్యలు చేస్తున్నారు సార్ మంత్రులు అందరూ. నేను ఒకటే అడుగుతున్నా, ఎలక్షన్ ముందు మీరు చెప్పారా? మీ బైబిల్లో, మీ భగవద్గీతలో, మీ ఖురాన్లో ఉందా? మాట తప్పింది ఎవరు? మీరా మేమా? మాట తప్పిన వాళ్ళు మాట మళ్ళా నేను ఒకటి అడుగుతున్న ప్రజలకు చెప్తున్నాను, ఈరోజు ప్రజలకు చెప్పకుండా మీరు చేయడం మోసం అవునా కాదా? ఇది ప్రజా విషయమా, మీ సొంత విషయమా? ఇది ప్రజలకు సంబంధించిన విషయం అయితే ప్రజల్లో చర్చ చేద్దాం. ప్రజలు ఆమోదిస్తే మాకు అబ్జెక్షన్ లేదు. ప్రజలు ఆమోదించకుండా మీరు ఆ రోజు ఎన్నికల్లో గెలిచామని ప్రజల్ని దొంగ దెబ్బతీయడం ఎంతవరకు న్యాయం? మేము రెడీగా ఉన్నాం, కానీ మాతో సమస్య పరిష్కారం కావడంగా ద్రోహం చేసింది మీరు, వెన్నుపోటు పొడిచింది మీరు, ప్రజల్ని మోసం చేసింది మీరు. మీరు రాజీనామా చేసి అసెంబ్లీ డిజాల్వ్ చేయండి, మేము కూడా వస్తాం ఎన్నికలకు. ప్రజలు నిర్ణయిస్తే దాన్ని ఆమోదిస్తాం. లేకపోతే మీ ఇష్ట ప్రకారం ఇట్లే మహాడర్ కాంగ్రెస్ పార్టీ కూడా అప్పట్లో ఎదురుదాడే చేశారు. ఏమైంది? అదే అవుతుంది రేపు మీ పార్టీ గతి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి కాదు, ఇలా పార్టీ గతి అదే అవుతుంది. ఎనీబడి? సాంబశివరావు గారు ఉన్నారండి. సాంబశివరావు గారు సార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు 3 రాజధానులు అనే విషయంలో అడిగిన ప్రతిసారి ఒక మాట చెప్తున్నారు సార్. అమరావతి రాజధానిగా ఒకటిగా ఉంటుంది, అక్కడ కాకుండా మిగతా చోట్ల కూడా డెవలప్ చేస్తున్నాం. అంటే అమరావతి నుంచి మేము రాజధానిని తీసేయడం లేదు, మీరు పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు అని పదే పదే వాళ్ళు ఒక విషయాన్ని చెప్తున్నారు. 3 రాజధానుల్లో ఒక రాజధాని అమరావతి ఉంది కదా, రైతులకు ఎక్కడ అన్యాయం జరిగింది అని చెప్పి ఒక వాదన తీసుకొస్తున్నారు వాళ్ళు. దాని మీద మీరు స్పందించారు సార్. ఈరోజు వీళ్ళ పార్టీ నాయకుడు ఒక అతను ఒకటి పెట్టే ఒక టెస్టిమోనియల్ చదువుతున్నా మీకు అందరికీ, మీకు ఒక ఐడియా ఉండాలి. ఇలాంటి టెస్టిమోనియల్స్ రావాలి, ప్రజలు స్పందించాలి. హాయ్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. మై సెల్ఫ్ డాక్టర్ కృష్ణారెడ్డి వైఎన్, ఎండి ఇంటర్నల్ మెడిసిన్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి, ద్వారకా, తిరుమల. సార్, I have great opinion on your political analysis. I myself a great follower of Jagan since 10 years. But his 1 year governance made me to think why I voted to Jagan because of all stupid, illogical
manic and monopoly nations. So I do not have any platform to express my grief and realistic ground realities in the village level. His decision on 3 capitals is the biggest mistake, and he is going to lose his power, and he cannot even think that he will regain power in the near future. I do not support this. I am pretty sure that 75% of public is against the 3 capitals. And if any leader wants to inspire from any country why he has chosen a poverty nation Africa, he cannot realize other country with great development other than Africa. I do not mind if some of you might be disturbed with my idea, in fact that he does not have brain in running the welfare schemes. Distribution money to public is not a big thing. A layman can run government. Running the political party is the great task rather than governance by distributing money. He does not have common sense that if the distribution of money to public, they won't vote him, as we have witnessed 2019 elections for Pasupu Kunkam. Finally, I can say Kiran Kumar Reddy administration is far better than monopoly Jagan. At least he continues the policies of earlier governments. As I am Dr. Jagan's decisions are foolish in health sector. He has to make insurance to all public rather than free. All these schemes, whatever he proposed, are baseless and literally that does not benefit public on long term. He has to teach how to catch fishes, not by distributing fishes. My advice as a Dr. Jagananna, if you do not have control on your manic decisions and caste-based politics by distributing money, you will become zero, and you do not do the thing. At least follow the footsteps of Y.S. Rajshekhar Reddy Garu, you can exceed. I am sure if you continue to run the same way, same free governance, you are going to lose all the 15 assembly constituencies, including 2 SC segments in West Godavari. Goodbye. Thank you, Professor Nageswara Garu, for expressing my good ground realities about Jagan Anna 1-year administration. Who is he? Is not a Telugu Desam party? Your own party? You answer for this? Now I am asking, can you abolish assembly or not? Jagan Mohan Reddy ki ఏ మాత్రం రియలైజేషన్ ఉన్నా అసెంబ్లీ రద్దు చేసేనా వెళ్ళాలి, లేకపోతే ఆయన చేసిన ఫూలిష్ డిసిషన్ విత్డ్రా చేసుకోవాలి. దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఎనీబడి? సార్ ఏబిఎన్ రామారావు గారు ఉన్నారు సార్, లాస్ట్ పర్సన్ సార్. రామారావు గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరు. సార్ గుడ్ ఈవినింగ్ అండి. సార్ నిన్న జనసేన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒక విషయం చెప్పారండి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన సరైన చట్టం చేయకపోవటం వల్లనే ఈ రోజు రాజధాని మార్చడానికి జగన్కి అవకాశం ఏర్పడింది. ఆ రోజు అసలు రాజధానిని కదిలించలేని స్థితికి చట్టాన్ని రూపొందించినట్టయితే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు అని నేను చెప్పంటున్నారు. ఎలా చూస్తారు మీరు దీన్ని? నేను ఏమంటానంటే చెప్పడం చాలా ఈజీ. చట్టాన్ని మార్చే అధికారం ఎవరికి ఉంది? ఎట్టుందండి? మీరు అమరావతి ఎక్కడి నుంచి రాజధాని నిర్ణయించే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? మనకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ నుంచి వచ్చింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఏం చెప్పారు? ఏ క్యాపిటల్. ఏ క్యాపిటల్ అంటే ఏంటి? ఒక క్యాపిటల్. 3 క్యాపిటల్ ఎక్కడన్నా ఉందా? అదే మరుగు అదే యాక్ట్ లో ఏముంది? హైకోర్టు నిర్ణయించే అధికారం
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కన్సల్టేషన్ సుప్రీం కోర్ట్ అవన్నీ నిర్ణయించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇచ్చారు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్లు ఇచ్చారు, ఓపెన్ చేశాం. సాక్షాత్తు సుప్రీంకోర్టు సీజీని వచ్చి ఓపెన్ చేశారు. మూడోది, ఒకసారి యాక్ట్ పెట్టిన తర్వాత రైతులకు మనం ఏం చేశాం, 33,000 ఎకరాలు ఇచ్చినప్పుడు 9 సిటీలు ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా చెప్పిన తర్వాతనే అగ్రిమెంట్ అయింది. ఇట్ ఈస్ ఏ అగ్రిమెంట్ బిట్వీన్ ఫార్మర్స్ అండ్ సిఆర్డిఏ, గవర్నమెంట్ ఆథరైజ్డ్ సిఆర్డిఏ. అంటే గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన తర్వాత సిఆర్డిఏ యాక్ట్ తీసుకొచ్చింది. యాక్ట్లో ఇవన్నీ పెట్టినప్పుడు ఏ విధంగా మీరు మారుస్తారు? దీనికంటే పగడబడి చట్టం ఏముంది? మీకు అధికారం లేని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి